ఒక యవన కుమారులు ఇద్దరు. ఎటువంటి ఎండిపోయిన జీవితం ఉంది ఈ లోకంలో. వాళ్ళల్లో హెజ్గేల్ లాగా నువ్వు నడిస్తే ఎటువంటి జీవము వాసన వస్తుంది, ఎటువంటి దుర్వాసనమై వాళ్ళలో జీవపు వాసన వస్తుంది. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట యవనస్తులకు సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది. ఇద్దరు యవనస్తులు, ఒక అబ్బాయి సేవకుని కుమారుడు, ఒక అబ్బాయి విశ్వాసి. ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు ఎట్లున్నారంటే ఈ లోకంలో ఉన్న ఆ డిగ్రీ చదివే వయసులో ఎంత ఉంటుంది, 21 సంవత్సరం కొని 25 లోపు అనుకున్నాం, డిగ్రీ అయిపోయి. వీళ్ళకి ఎటువంటి అలవాట్లు ఉన్నాయంటే ఫ్రెండ్స్ ద్వారా త్రాగుడు అలవాటు అయ్యి, త్రాగుడు అలవాటు అయిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళంటే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమనంటే మనము త్రాగడానికి ఎంజాయ్ చేయడానికి ఒక 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 ప్లేస్ ఉందిరా, ఆ ప్లేస్కి వెళ్దాం, అక్కడ వ్యభిచారం కూడా చేయొచ్చు తాగి అనేసి ఇద్దరు ఫ్రెండ్స్ బయలుదేరుతారు. దేని మీద? కారు మీద. కారు పైన బయలుదేరుతూ 6, 7 ఆ టైంకి వెళ్తున్నప్పుడంట రోడ్డు మీద ఎవరుంటారు? ఒక సాయంత్రం పూటే కదా ఇలాంటి పనులు చేసేది, నైట్ పూట తాగి మంచిగా ఎంజాయ్ చేసి అక్కడ అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళి వద్దామనేసి బయలుదేరారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత ఏమైందట అంటే రోడ్ పైన చాలా మంది ముసలి వాళ్ళు, బెగ్గర్స్ ఒక విధంగా అనుకుంటే ఆడుకునే వాళ్ళు, ఆ రోడ్డు ప్లాట్ఫామ్ పైననే మాసిపోయిన దుప్పట్లతో కొంతమంది పడుకొని ఉన్నారంట. వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వీళ్ళ కారుకి అడ్డంగా ఒక కుక్క వచ్చితే కారు ఆపారు. ఆపినప్పుడు వాళ్ళ ప్రక్కనే ఒక ముసలైన భయంకరమైన మాసిపోయిన బట్టలతో భయంకరంగా ఇంకా కొద్దిగా అయితే ప్రాణం పోతుందేమో అన్నట్లు ఉన్నాడంట. ఆపినప్పుడు ఆ లైట్ వేసినప్పుడు ఆ వెలుగులో ఆ తాత కనబడ్డాడు. వెంటనే సేవకుని కుమారుడు డ్రైవింగ్ చేస్తాడు, పక్కన విశ్వాస కుమారుడు ఉన్నాడు. చూడగానే అక్కడ ఏం కనబడుతుందంటే ఆ మనిషిని చూసినప్పుడు మానవత్వం ఉండదు కదా, ఎంత చెడ్డోళ్ళైనా వీళ్ళు, మళ్ళీ దేవుడు ఉన్నాడు. చూస్తారు కరే ఈ తాత కదులుతండ్రా వణుకుతండు అనేసి ఆపి లైట్ వేసి దిగిండ్రట. దిగేసరికి ఆ తాతకి మాసిపోయిన ఒక సంచి, ఒక కర్ర, దాహం వేస్తుంది, నీళ్ళు కూడా లేవు, తిని 2 రోజులైంది, ప్రాణం పోయేటట్టు అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఆయాసంతో ఇట్లా 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 ఊగుతూ ఉన్నాడంట. వీళ్ళు వెళ్ళి, ఇప్పుడు ఆయన ఎట్లుంటాడు, రోడ్డు మీద ఉన్న అడుక్కునేవాడు ఎట్లుంటాడు, ఎంత మంచి వాసన వస్తుంది ఆయన దగ్గర, ఇప్పటి నుంచి స్నానం చేయడు, ఆ బ్యాగ్ ఎంత మాసిపోయి ఉంటుంది. వెంటనే వీళ్ళు క్రిస్టియన్స్ కదా, కొద్దిగా పోయి చూసి తాత తాత అని పిలిస్తే ఇట్లా అన్నప్పుడు వీళ్ళ దగ్గర ఇప్పుడు అటు పోతాడు కదా తాగడానికి, వీళ్ళ దగ్గర కొన్ని వస్తువులు ఆహారం ఉన్నది. ఆ ఆహారము చచ్చిపోయేటటువంటి తాత అని వాటర్ తీసుకొని పోయి ఆయన గిన్నెలు వేసి తాగమని ఈ అన్నం కూడా పెట్టే పరిస్థితుల్లో 2 ఆయన వాళ్ళ దగ్గర ఉన్న స్నాక్స్ తినేసరికి ఆ తాత చనిపోయేటట్టు చేసిందండి. అమ్మో ఈ తాత చనిపోతాడు కావచ్చు అనుకునేసరికి ఇట్లా ఆయన దగ్గర ఉన్న సంచిని ఇట్లా అని పడిపోయేలోపు ఆ సంచిలో నుంచి కొన్ని వస్తువులు కింద పడ్డాయి. అడుక్కునే ఆయన సంచిలో ఏముంటేనా డబ్బులు ఉంటాయి, చిల్లర డబ్బుల మూట ఉంటుంది, ఇంకా ఒక గిన్నె లేదా ఆయన మాసిపోయిన ఉండదు. అవన్నీ చెల్లా చెదరైనాయి. వీళ్ళు వెళ్ళిపోయాను, పెట్టేసి వెళ్ళిపోయాను. ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నారో ఆ ప్లేస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తాగడానికి వెళ్ళారు, మంచిగా త్రాగారు ఇద్దరు. తాగిన తర్వాత ఒక ప్లేస్లో పలానా వాళ్ళు ఉంటారని చెప్తే వెళ్తే, ఇది ఈ ఇంట్లో చెప్పొచ్చో చెప్పకూడదో కానీ ఇది జరిగిన సంఘటన. అంటే ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి బయట అని యవ్వన కుమార్తెలకు తెలియజేస్తున్నాడు దేవుడు.
ఈ తాత పడిపోయిండు, చెల్లా చెదురైపోయినాయి ఇవి, వీళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆయనకు అది పెట్టిండ్రు, వెళ్ళిపోయారు. ప్రొద్దుటొచ్చు ఆ నైట్ వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే అందరూ చిమ్మ చీకటి, ఒక చిన్న చిన్న లైట్లు వెలుగుతున్నాయి, చిన్న చిన్న ఇల్లులు, ఆ ఇంటి అరుగుల మీద ఆడవాళ్ళు కూర్చొని మగవాళ్ళను పిలుస్తున్నారు. అంత భయంకరమైన పరిస్థితి ఆ ప్రదేశం. వీళ్ళు వెళ్ళారు, చూస్తున్నప్పుడు అందులో సేవకుడు కుమారుడు వెళ్ళిందంట. చూసినప్పుడు ఒక ఆమె అట్లా, అది పల్లెటూరు, అరుగుల మీద కూర్చున్నామని తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి పాప ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో, చిన్న పాప ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా ఆగదు, తల్లి దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి అంటది కదా, తొందరగా నాకు డబ్బులు ఇస్తారా, ఎందుకు అన్నాడు. నేను ఏడ్చా ఆ సమయంలో, ఇప్పుడు కూడా ఏడుపుస్తాను. తొందరగా నాకు డబ్బులు ఇస్తారా అంటే, మీరు వచ్చిన పనేగా అయిపోయినాక నాకు డబ్బులు ఇస్తారు. ఎందుకు అంటే, నేను అన్నం తింటా, నా పిల్లకు పాలు ఇస్తా. నా పిల్లకు పాలిస్తా, నేను అన్నం తిని నా పిల్లకు పాలిస్తా. అర్థం ఏంటిది అంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, ఒక వ్యక్తి, ఒక మనిషి అన్నం కోసం ఎలాంటి పని చేస్తున్నాడు మీరు ఆలోచించండి ఒకసారి. ఒక మనిషి అన్నం కోసం ఎలాంటి పని చేస్తుంది? కావలసుకొని చేస్తలేరా కుటుంబాలలో ఎండిపోయిన జీవితాలు, శాపగ్రస్తమైన జీవితాలు. అప్పుడు కదిలినాడండి పాస్టర్ కొడుకు. హల్లెలూయా. వాళ్ళ తండ్రి చేసిన ప్రార్థన అప్పుడు కదిలింది. నీ కొడుకు డ్రగ్స్ అడిక్షన్ లో ఉన్నాడేమో, నీ కొడుకు వ్యభిచారంలో ఉన్నాడేమో, నీ కొడుకు పిచ్చి పరిస్థితులలో ఉన్నాడేమో, నీ ప్రార్థన వ్యర్థంగా పోట్లేదు నీ కూతురు కోసం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే కదిలిండు పాస్టర్ కొడుకు. ఇదా పరిస్థితి, ఇక్కడ పరిస్థితి ఇంత ఘోరమా? ఏడుస్తున్నాడు, గుండె పగులుతుంది, ఆమె పేగులు బయటకు వస్తున్నాయి, పిల్ల ఏడుస్తూ ఉంది. నాకు మీరు కొంచెం ఏమైనా ఆహారం పెడితే నేను తిని నా పిల్లకు పాలిస్తా. ఏంటి అసలు ఈ పరిస్థితి, ఇంత దారుణమా? ఇట్లాంటి పరిస్థితిలో కూడా ఇట్లా చేస్తున్నారా అని అప్పుడు కదిలిందంట ఆ అబ్బాయి. ఆ యొక్క పల్లెటూరులో మోకాలేసేసిండు. గడ 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 ధ్వని పుడుతా ఉన్నది వాడిలో. ఒక శబ్దం మురుకొచ్చింది పైలోకంలో నుంచి. తన తండ్రి చేసిన ప్రార్థన, తన తల్లి చేసిన ప్రార్థన వెంటనే వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. వాడి గుండెని కదిలించింది. వీడిని పిలిచి ఇద్దరు కలిసి బోరు బోరున ఏడుస్తూ ఉన్నారు. ఏడ్చారు. తెల్లారే వరకు ఏడ్చిందంట వాళ్ళ ఆ స్థలంలో. తెల్లారే వరకు గుండె చీల్చుకొని ఏడ్చినట్ట ఇద్దరు పిల్లలు, యవ్వన కుమారులు. దేవుడు ఎందుకు తీసుకుపోయిండు తెలుసా వాళ్ళిద్దరిని? ఈ పరిస్థితి ఉందిరా అని తెలవడానికి. ఏడ్చి ఆ స్థలంలో ఒక చెట్టు దగ్గర కూర్చొని నైట్ అని తెలుస్తలేదు, ఏమని తెలుస్తలేదు. అక్కడున్న ఒక్కొక్క పిల్లని చూస్తే, ఒక్కొక్క అమ్మాయిని చూస్తే, ఒక తల్లిని చూస్తే, ఒక చిన్న పిల్లని చూస్తే గుండె బాదుకొని ఏడుస్తున్నారంట చెట్ల కింద. తెల్లవారింది, మళ్ళీ బయలుదేరిండ్రు. పడిపోయిన తాత అట్లనే ఉన్నాడు, రోడ్డు పైన. వచ్చి చూసరికి తాత చచ్చిపోయినా ఏంటిదని వచ్చి చూస్తూ ఉన్నారు. పేగుళ్ళల్లో కొద్దిగా కదలికుంది, కొంచెమే ఊపిరింది. పల్స్ పట్టుకుంటే కొద్దిగా ఊపిరింది. ఆ పడిపోయిన ఆ వస్తువులలో ఒక ఫోటో బయటకు వచ్చింది. నా శరీరాన్ని దేవుడు కదిలిస్తున్నాడు. ఒక మాసిపోయిన ఒక ఫోటో బయటకు వచ్చింది బిడ్డ. ఆ ఫోటో ఎవరిదో తెలుసా? ఆ ఇద్దరు యవ్వనస్తుల్లో విశ్వాసి యొక్క తల్లి తండ్రి వీడు దిగిన ఫోటో. వాళ్ళ తాత ఆ ఫోటో చూసినప్పుడు, తన చిన్నతనంలో ఉన్న ఆ బొమ్మ చూసుకున్నప్పుడు, ఇది నా ఫోటో, ఇది మా అమ్మ, ఇది మా నాన్న, అంటే ఈయన మా తాత. కంపు కొడుతున్నారా నీకు? వాసన వస్తున్నారా నీకు? దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డ మీతో.
ఆ యవ్వన కుమారుడు తాతను ఎత్తుకున్నాడు, బోరును ఏడుస్తూ ఉన్నాడు, కారులో ఎక్కించుకొని శుభ్రం చేసుకున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళిండు, బాగు చేసిండు. రాత్రి ఎందుకు చేయలే? రాత్రి ఎందుకు చేయలే నాన్న? ఆడెవడో పొద్దున్న తాత ఏమన్నా బిడ్డలతో మాట్లాడుతున్న మాట ఏంటిదో తెలుసా? ఈరోజు దేవుడు నన్ను కదిలించి మీతో మాట్లాడుతున్నాడు, లైవ్లో ఉన్న వాళ్ళతో, మీ అందరితో మాట్లాడుతున్న మాట. ఇద్దరు సమర్పించుకున్నారు దేవునికి. వ్యభిచారపు కొంపల్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఏ యవ్వన కుమారులు అక్కడికి వచ్చి తప్పులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో ఎవరిని ఆపలే. ఒక స్థలం చూసుకున్నారు, ఒక చెట్టు చూసుకున్నారు, ఆ చెట్టు దగ్గర కూర్చొని ఏడవడం మొదలుపెట్టిండ్రు. ప్రతిరోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టిండ్రు. ఎవరి దగ్గరికి పోతలేరు, ఏం మాట్లాడట్లేరు, ఏం చేయట్లేరు, ఓన్లీ కన్నీటి ప్రార్థన. ఆ భూమిని తడిపేస్తున్నారు ఇద్దరు. ఈ తాత ఎవరు? ఈయన సొంతం తాత. అంటే ఆ ఊరి గ్రామంలో, ఎక్కడో చిన్న గ్రామంలో, ఎక్కడో పాడుపడిపోయిన గ్రామంలో అడుక్కునే వాళ్ళలాగున్నాడు ఈ వీళ్ళ తాత. ఎట్లుంది క్రైస్తవ్యం? దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఇలాంటి వాళ్ళు ఉంటే దేవుడు ఖచ్చితంగా వారు మనసు పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ తాతను తీసుకొచ్చిన తర్వాత ఆ చిన్న అవిశ్వాసి అనే ఆ బిడ్డ ఏం చేసిండో తెలుసా? అడుక్కునే వాళ్ళందరికీ ఆశ్రమం నిర్మించిండు. హల్లెలూయా. ఈ సేవకుడు కొడుకు ఆ స్థలంలో ఇప్పుడు సేవకుడు అయ్యాడు. వ్యభిచారపు కొంపల్లో మందిరము కట్టిండు. ఆయన కన్నీళ్లు ప్రతి బిడ్డను తీసుకొని వచ్చింది. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు, అక్కడ వింటున్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు, లైవ్లో వింటున్న నీతో కూడా మాట్లాడుతున్నాడు. యవ్వన కుమార్తె, యవ్వన కుమారుడా, ఎటువంటి ఎండిపోయిన ఎముకల జీవితం నువ్వు చూస్తున్నది. నువ్వు నడుస్తున్న చోట ఎండిపోయే ఆశ లేని ఎముకలు కనబడుతున్న ఎస్కేల్కి. వీళ్ళు వెళ్తున్న చోట ఏ ఆశ లేదు. ముసలోడు చచ్చిపోతాడు కొంచెమైతే, ఆమె కూడా ఆకలితో చచ్చిపోబోతున్నది. ఎందుకు చేస్తుందో ఒక ఆమె వ్యభిచారం అంటే బిడ్డకు అన్నం పెట్టుకోవడానికి, పాలేయడానికంట. ఇది సర్వసత్యము. ఇది జరుగుతున్నది లోకంలో. యవ్వన బిడ్డలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడు తెలుసా? నువ్వు ఆ స్థలంలోకి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేయమంటలే. అటువంటి వారి కోసం నువ్వు ఉన్న చోటనేమో కలే. నీకు ఒకవేళ ఆత్మలో రగిలింపు ఉంటే, ఆత్మలో కదలికుంటే, ఆత్మలో నీకు ఏదైనా పరితాపం ఉంటే ఏం చేస్తావంటే ఈ కాళ్ళు తీసుకుపోయి అక్కడ నడుస్తావు. ఎక్కడ నడుస్తావు? ఏ తల్లి ఏ తండ్రి చేసిన ప్రార్థన వ్యర్థం కావట్లే. నీ కుమారుడు వ్యభిచారా? నీ కుమారుడు త్రాగుబోతా? నీ కుమారుడు డ్రగ్ ఎడిక్టా? నీ కుమారుడు ఈ లోకంలో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడా? దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఒక రూమ్లో నా దగ్గర కన్నీరు కార్చే కన్నీరు వ్యర్థం కావట్లే. ఆమేన్, హల్లెలూయా.